హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ రితేష్ పాసలా వెల్కమ్ టు మై ఫోర్త్ వ్లాగ్ అండ్ ఈ వీడియోలో మనం 2 డిఫరెంట్ స్టేట్స్ వర్జీనియా మేరీల్యాండ్ అండ్ క్యాపిటల్ సిటీ DC ఈ 3 ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. దిమాక్లో చాలా ప్లాన్స్ ఉన్నాయి, మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. కానీ నాకు 1 వీక్ లేట్గా పోయి ఉంటే చెరీ బ్లాసమ్ చూసే ఛాన్స్ ఉంటుండే. మనం ముందు చూపు లేకుండా ముందు వెనక ఆలోచించకుండా ఫ్లైట్ బుక్ చేస్తాం కదా. సో ఇప్పుడు టైం 4:20 అవుతుంది, 6 o'clock ఫ్లైట్ ఉంది. ఇంటి నుంచి క్యాబ్ బుక్ చేసినాం. సో హాఫ్ అన్ అవర్లో ఎయిర్పోర్ట్లో ఉంటాం. 5 వరకు ఉండాలి హోప్ఫుల్లీ. అక్కడికి వెళ్ళాక ఫ్లైట్ తీసుకొని మేరీల్యాండ్లో దిగంగానే మా ఫ్రెండ్ పిక్ చేసుకొని వస్తుండో. దిగిన బట్టే స్ట్రైట్ అప్ ఒక వాటర్ ఫాల్ పోవాలి అని చెప్పి కాన్సెప్ట్. బట్ లెట్స్ సీ హౌ దిస్ గోస్. లుక్ ఎట్ దిస్. ఇంత పెద్ద లైన్ ఉందేంట్రా బాబు. ఇది లైన్ నాకు తెలిసి ఇంకొక 35-40 minutes అవుతుంది. బట్ యా వీ స్టిల్ హ్యావ్ 1 hour. సో చూద్దాం. ఫైనల్లీ టైంకి వచ్చేసినాం. ఇంకో 5 నిమిషాలు ఉంది. సో ఐ గ్రాబ్ సమ్ ఫుడ్ ముఖ్యం. వావ్, ఫస్ట్ టైం నాకు స్పిరిట్ ఎయిర్లైన్స్ నచ్చుతుంది. ఇది కొత్త ఫ్లైట్ అనుకుంటా. సన్నగా చైర్లు కూడా మంచిగా ఉన్నాయి. లెగ్ రూమ్ ఆబ్వియస్లీ లేదు, బట్ యా. సో యా ఫైనల్లీ బాల్టిమోర్లో దిగేసినాము. అండ్ ఫ్లైట్ 2 hours ఫ్లైట్ 1 hourలో దింపేసిండు. అండ్ ఈ ఫ్లైట్కి నేను ఎంత పెట్టినా అంటే $50 రౌండ్ ట్రిప్. బాస్టన్ నుంచి బాల్టిమోర్, బాల్టిమోర్ నుంచి బాస్టన్ జస్ట్ $50. కాకపోతే మనకి ఇట్లా బుక్ చేసుకుంటే వాడు ఓన్లీ 1 బ్యాక్ ప్యాక్ పర్మిషన్ ఇస్తాడు కదా. ఇప్పుడు నాకు 4 రోజుల ట్రిప్. బట్ ఈ కంపెనీ బ్యాగ్ ఇది టామ్ టాక్ అంట. ఈ బ్యాగ్ డెఫినెట్లీ చాలా బాగుంది. 4 రోజులకు నేను అదరేసుకున్నాను ఇలా. అండ్ ఫ్లైట్లో లోడ్ చేసారు. సో యూ ఆల్ నీడ్ టు ట్రై. దీని లింక్ కింద బయోలో పెడతా. మాడు పిక్ చేసుకోవడానికి వచ్చిండు 1 hour తర్వాత. సో ఇక్కడ $20 టికెట్ ఫీజు ఉంది కార్ పార్కింగ్కి, అంతే. అండ్ యూ డోంట్ హ్యావ్ టు పే ఫర్ ఎనీథింగ్ ఎల్స్. సర్లే 6 degrees Celsius ఉంది, అంత చల్లగా లేదు అనుకొని ఇట్లా పల్చటి బట్టలు వేసుకొని వచ్చిన. దిగినాక చల్లగా అనిపించింది. సో స్కార్ఫ్ కట్టిన. వీఆర్ అట్ ద వాటర్ ఫాల్స్, గ్రేట్ ఫాల్స్. అక్కడ కనబడుతుంది, చాలా బ్యూటిఫుల్ ఉంది. వెదర్ కూడా అంటే సన్నీ ఉంది, బట్ ఇట్స్ కోల్డ్. ఇట్స్ డెఫినెట్లీ కోల్డ్. సో ఇక్కడ నుంచి 2 miles వాక్ చేస్తే యుల్ రీచ్ టు ద వాటర్ ఫాల్స్. అడిగి పోయి చూద్దాం ఎట్లా ఉంటుందో. యాక్చువల్లీ 2 miles వాక్ చేస్తే వాటర్ ఫాల్స్ వస్తుంది అనుకున్నాం, బట్ వాటర్ ఫాల్స్ వచ్చేసింది. పక్కనే ఉంది. పార్కింగ్ లాట్ నుంచి లిటరల్గా ఒక 200 అడుగులు వేసేసినాం, వాటర్ ఫాల్ వచ్చింది. అండ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ బ్యూటిఫుల్. లుక్ ఎట్ దిస్. సో ఈ వాటర్ ఫాల్ నేను అనుకున్న దానికన్నా 10 times బాగుంది. ఇట్స్ రియలీ బ్యూటిఫుల్. యాక్చువల్లీ నిన్న మొన్న టెంపరేచర్ పెరగడంతో పైన ఉన్న గ్లేషియర్స్ అన్న గారికి వాటర్ ఫ్లో పెరిగింది. ఇట్స్ బ్యూటిఫుల్ డెఫినెట్లీ. గ్రేట్ ఫాల్స్ అద్భుతంగా ఉండే. ఆడ నుంచి ఇప్పుడు మేరీల్యాండ్ గ్రేట్ ఫాల్స్ నుంచి వర్జీనియాలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినాం త్రూ DC ఆబ్వియస్లీ. మా వాడు సూపర్ ఫుడ్ చేసిండు, ఫుల్ ఫుడ్ చేసిండు, మంచిగా తిని. తిన్నాక ఏం చేస్తాం మనం ఆబ్వియస్లీ మంచి స్లీప్. ఇప్పుడు వండుకొని లేచి సాయంత్రం సన్సెట్ పోదాం అనుకుంటున్నా. వాళ్ళు లెట్స్ సీ హౌ దిస్ గోస్. అండ్ దాని తర్వాత ఈవెన్చువల్లీ DC పోయి సిటీ ఎక్స్ప్లోర్ చేయాలని ప్లాన్. నేను 2 years కింద DCకి వచ్చిన, బట్ అప్పుడు చెరీ బ్లాసమ్స్ నడుస్తుండే. ఫుల్ క్రౌడ్, చాలా ఇరిటేటింగ్ ఉండే. బట్ ఇప్పుడు ఈరోజు చూసినప్పుడు కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది. ఆబ్వియస్లీ చెరీ బ్లాసమ్ లేదు, వింటర్ ఇప్పుడెప్పుడే ఎదుర్కొంటుంది. బట్ యా, లెట్స్ గో. సోమవాడు మంచి షెఫ్ అనమాట. ఇంటికి వస్తే మంచిగా చపాతి, పులిహోర, దద్దోజనం, ఇదేంది చోలే బైగన్ కా భర్తా. వావ్, భర్తానే అంటారా దాన్ని? ఏమంటారు? భర్తానా? అంతేంది మామ, క్యా బోల్తా ఉస్కో? బైగన్ కా భర్తా. పండుకొని లేచేసరికి టైం 8:30 అవుతుంది. సో మనం
సన్సెట్ మిస్ చేసినాం ఆబ్వియస్లీ. బట్ యా ఇప్పుడు పోయి కొంచెం తినేసి ఫ్రెష్ అయ్యి కొంచెం తినేసి లెట్స్ గో టు DC. Yeah, obviously. ఇంకా DC కూడా చూసేసి వచ్చినాం. ఓకే, నైట్లో DC మనం న్యూయార్క్ చూసినాక DC అనిపిస్తుంది. కొంచెం క్లీన్ ఉంటుంది DC. బట్ యా అది పక్కన పెడితే ఈరోజు కొంచెం బోరింగ్గా ఓకే, ఇట్ వాజ్ ఓకే. వాటర్ ఫాల్ చూసినాం పొద్దున, సన్సెట్ పోయాడుది ఉండే, అది మిస్ చేసినాం. బట్ యా DC ఇట్ వాజ్ నైస్. బట్ యా రేపు వీఆర్ గోన్ బి గోయింగ్ టు అ వెరీ నైస్ ప్లేస్. ఒకటి లూరే కేవన్స్ అని చెప్పి ఉంది, ఇంకొకటి షానండోవా నేషనల్ పార్క్. ఇది నా సెకండ్ నేషనల్ పార్క్ US లో. సో అది ఎక్సైటింగ్ ఉంటుంది. సో స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్. సీ యూ అగైన్. యాక్చువల్లీ ఒక 1 weekలో రిలీజ్ చేస్తా. సో లెట్స్ గో.